పరిమితమైంది. మరి ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు ఫామ్ హౌస్కే పరిమితం అన్నారు, పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికైనా సిగ్గుండాలి అన్నోరా అమ్మోరా? అంటే మీ అయ్యాన్ని ఫామ్ హౌస్ అడగొట్టడానిక ఓట్లు వేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ ఉండడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు, అరే గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపంతులు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ పడడానికా? ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పివి నరసింహారావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి ఇయ్యరాదు? మీ కుటుంబానికే ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఇయ్యరాదు? నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు? ఓ బీసీకి ఎలాంటి గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒక రెడ్డికి ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోన్నారు ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రావద్దిగా పదవులు అన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ పడ్డాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటికి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తానుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి తాగి బయట రాగానే చెవుపోగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి.